సజ్జన్ ఇల్లు ఇట్లా అమలు చేయాలి అమలు చేయాలి అమలు చేయాలి పునరుద్ధరించాలి జస్టిస్ 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 అమలు చేయాలి అమలు చేయాలి పునరుద్ధరించాలి జస్టిస్ చేయాలి చెల్లించాలి చెల్లించాలి జస్టిస్ భద్రత ప్రభుత్వానికి బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత ప్రభుత్వించాలి పునరుద్ధరించాలి చేయాలి భద్రత ప్రభుత్వానికి బాధ్యత భద్రత జస్టిస్ గుర్తించాలి గుర్తించాలి నమస్కారం సార్. నేను కొయిదా పిహెచ్సి చాలా దూర ప్రాంతమైన ట్రైబల్ ఏరియాలో హెచ్డబ్ల్యూసీలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా చేస్తున్నాను సార్. గత 5 సంవత్సరాల్లో చేస్తున్నాను, 2020 నుంచి అక్కడే. కానీ మేము ప్రతి వర్క్ని మేము చాలా డెడికేటెడ్గా చేస్తున్నాం సార్. మీరు ఎక్కడైనా ఆ పల్లె ప్రజలకు వచ్చి అడిగినా కూడా మా సర్వీసెస్ ఏంటనేది వాళ్ళు చెప్తారు సార్. ప్లీజ్ సార్, మేము ఒకటే ఇంత దూరం వచ్చి 20 రోజులుగా సమ్మె చేసి మా నిరసన పలు విధాలుగా తెలియజేసుకోవడానికి ఒకటే ఒక ముఖ్య ఉద్దేశం సార్. మేము ఇంత చదువుకుని గ్రాడ్యుయేట్స్ అయి ఉండి లక్షలు వెచ్చించి ఇంత దూరం వచ్చి మా ఊళ్ళని వదిలేసి మా ఇళ్లను వదిలేసి వేరే ఊళ్ళకి బదిలీల మీద వెళ్ళి ఒక సేఫ్టీ లేని చోట పల్లెటూళ్ళలో చేస్తున్నామంటే ఓన్లీ మా సర్వీసెస్ అనేవి జనాలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో మీరు ఎలాగైతే తీశారో అలాగే మా చదువు కూడా ఇతరులకి ఉపయోగపడాలని మేము కూడా అదే ఉద్దేశంతో అలాగే చేస్తున్నాం సార్. అలాగనే మాకు ఒక మంచి ప్రతిఫలం అనేది ఇస్తారని గవర్నమెంట్ని చాలా రోజుల నుంచి వేడుకుంటున్నాం సార్. సభాముఖంగా ఈ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకునేది ఒకటే సార్, ఒకసారి వచ్చి పల్లెటూళ్ళలో గమనించండి సార్. మీరు ఒకటి కమిటీ వేయండి, అక్కడికి వచ్చి మా సేవలు అనేవి ఎలా ఉన్నాయో తెలుసుకోండి. మేము రాకముందే ఎలా ఉంది, మేము వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి అనేది డిఫరెన్స్ కూడా తెలుసుకోండి సార్. మేము ఒకటే సార్, డిమాండ్స్ అనేవి కాదు సార్ మేము అడుగుతున్నది. మేము చేసిన సేవకి ప్రతిఫలం మాత్రమే ఇవ్వమని మేము అడుగుతున్నాం సార్. ఇదేదో మీకు గవర్నమెంట్కి అగెనిస్ట్గా చేయాలని కాదు, కానీ మేము జస్ట్ మా ప్రతిఫలం అనేది మా సేవలు అనేవి ఎలా అందిస్తున్నాయో మీకు గమనించాలని మీరు చూసుకోవాలని, అలాగే మా యొక్క గ్రాడ్యుయేట్స్ యొక్క బాధని మీరు కూడా అర్థం చేసుకోవాలని, ఇప్పుడు తర్వాత తరాల వారికి ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళు చదువుకుంటే ఏంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది కూడా మేము ఒక ఎగ్జాంపుల్గా నిలబడబోతున్నాం సార్. మా చదువులు మేము చదువుకొని ఇన్ని సంవత్సరాలు ఇక్కడికి వచ్చి జాయిన్ అయిన తర్వాత మాకు ప్రతిఫలం ఏంటయా అని వెనక్కి తిరిగి చూసుకుంటే మాకేమీ లేవు సార్. అసలు మాకు ఇంక్రిమెంట్ లేకపోగా డిక్రిమెంట్ అవని ఇవని కొత్త ఆన్లైన్ వర్క్స్ అని చెప్పేసి కోతలు విధిస్తున్నారు. అప్పటికి మేము చేస్తూనే వచ్చాం సార్. ఇప్పుడు 6 years కంప్లీట్ అయ్యి 300 పైన చిలుకు ఉన్నారు సార్. వాళ్ళనే రెగ్యులర్ చేయమని అడుగుతున్నాం సార్. మేము చేసిన పనికి మాత్రమే ప్రతిఫలం ఇవ్వమని అడుగుతున్నాం సార్. ఇంకా ట్రైబల్ ఏరియాస్లో చాలామంది చేస్తున్నారు సార్. వాళ్ళకి కనీసం ఉండడానికి సరిగ్గా ఇల్లు దొరకపోయినా, అలాంటి ఏరియాలోనే ఒక ఆడపిల్లలై సేఫ్టీ లేకపోయినా ఈ సిహెచ్ఓస్లో 80% 8,000 మంది ఆడోళ్ళే ఉన్నారు సార్.
వాళ్ళ ఇళ్లలో పెద్ద మనుషులను వదిలేసి చిన్న చిన్న పిల్లల్ని వదిలేసి అలాగే సర్వీసెస్ అందిస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని కూడా పట్టించుకోకుండా. అలాగే ట్రైబల్ ఏరియాస్లో చాలా వరకు సిగ్నల్స్ లేవు సార్. వాళ్ళకి ఎఫ్ఆర్ఎస్ వేయాలని పెట్టారు. ఎఫ్ఆర్ఎస్ వేయాలి అని అంటే ఆన్లైన్ వర్క్స్ ఇవన్నీ చేయాలి అంటే సిగ్నల్ ప్రాపర్గా ఉండదు సార్. ట్రైబల్ ఏరియాస్లో ఆ సిగ్నల్ పేరు చెప్పి మేము చాలా ఇన్సెంటివ్స్ లాస్ అయ్యి ఉన్నాం సార్. ఈవెన్ నేనే ఎగ్జాంపుల్ సార్. 0 ఇన్సెంటివ్స్ ఫ్లడ్ డ్యూటీస్ చేసిన తర్వాత కూడా నా యొక్క సర్వీసెస్ నేను అందించి కూడా నేను లాస్ అయి ఉన్నాను సార్. 12 నెలల వరకు నాకు 0 ఇన్సెంటివ్స్ పడ్డాయి సార్. ఇప్పుడు అందరూ చెప్తున్నారు 40,000 మీకు పడుతున్నాయి అని అంటున్నారు కదా అని. మా అకౌంట్లు చెక్ చేసుకోండి సార్. గత 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలుగా ఏ ఒక్క సిహెచ్ఓస్కి కూడా ఒక్క పర్సన్కి కూడా 40,000 జీతం ఏ ఒక్క అకౌంట్లో ఉన్నా మేము సమ్మె ఇప్పటికిప్పుడే విరమించుకుంటామని మేము సభాముఖంగా చెప్పుకుంటున్నాం సార్ మీడియా ద్వారా. అంతలాగా మా పెయిన్ అర్థం చేసుకోండి సార్. ఈరోజు ఎండనక వాననక రోడ్ల మీద 8,000 మంది ఆడవాళ్ళు ఆడబిడ్డలు రోడ్ల మీదకి వచ్చి మీకు వినతి పత్రాలు పదే అందిస్తున్నామంటే అర్థం చేసుకోండి సార్. మేము చాలా బాధపడుతున్నాం సార్. ఇన్ని రోజులైనా సరే మమ్మల్ని చర్చలకు పిలవకుండా మా ఆర్తనాదాలు వినకుండా ఎలా ఉంటున్నారు అని చెప్పి. మీకు చాలా పనులు ఉన్నాయి సార్. అలాగే మేము కూడా మీ ఆడబిడ్డలమే, మీ యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళమే. మా 10,000 మంది కుటుంబాలు కూడా మీ మీద మీరు తీసుకునే డెసిషన్స్ మీద ఆధారపడి ఉన్నాయని గమనించాలని అనుకుంటున్నాం సార్. మేము ట్రైబల్ ఏరియాస్ చేసేవాళ్ళు కానీ ఇంకా రూరల్ ఏరియాలో చేసేవాళ్ళు కానీ ఎటువంటి అలవెన్సెస్ లేవు సార్. డిఎల్ కానీ సెపరేట్ అలవెన్సెస్ కానీ ట్రైబల్ అలవెన్సెస్ కానీ ఏమీ లేవు సార్. చాలా కష్టపడి మా చేతుల నుంచి వెచ్చించి అద్దెలు బకాయిలు కట్టుకుంటూ మేము ఉండడానికి ఇంకో సపరేట్ ఇల్లు అద్దెలు బకాయిలు కట్టుకుంటూ ఎన్కాస్ వస్తే దాంట్లో మా డబ్బుల నుంచి తీసి ఎన్కాస్ కూడా చేస్తూ చాలామంది సఫర్ అయ్యి ఫైనాన్షియల్గా అయితే అణిగిపోయాం సార్. ఇదొకటే మీరు అర్థం చేసుకుని మాకు ఎలాగోలాగా మాకు న్యాయం చేస్తారని మేము మీడియా మిత్రుల ద్వారా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం గారికి, మొత్తం సీఎం చంద్రబాబు నాయుడు గారికి, మా హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ యాదవ్ గారికి మీడియా మిత్రుల ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్. అందులో భాగంగానే ఈ సమ్మెలో నిరసన భాగంగా ఈరోజు అంబేద్కర్ రాజ్యాంగం సృష్టించిన అంబేద్కర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది. నా పేరు భాను, సిహెచ్ఓగా కోకిరపాడు గ్రామంలో పనిచేస్తున్నానండి. ఈ మీడియా పూర్వకంగా గవర్నమెంట్ మేము కోరుకునేది ఒకటే, ఇది 20వ రోజుకి వచ్చింది. గవర్నమెంట్ అన్నది మరి చర్చరికి పెరగకపోవడం అన్నది గమనార్హం. మేము ఇన్ని సంవత్సరాలుగా పల్లెల్లో చేస్తూ అంటే 2018 నుంచి ఈ పోస్ట్లో ఉండి 6 సంవత్సరాలు నిండినా కానీ ఏ వ్యత్యాసమో లేకుండా 25,000తో బతకమనటం మరి గవర్నమెంట్ ఏ విధంగా ఆలోచిస్తున్నారో మాకు అర్థం కావట్లేదు. 15,000 ఇన్సెంటివ్స్ మేము ఏదైతే చేస్తున్నామో ఆ వర్క్కి ఇస్తున్నాము అంటున్నారే తప్ప 8 నెలల నుంచి మా ఇన్సెంటివ్స్ అన్నవి పెండింగ్ ఉన్నాయండి. అదే కాకుండా 6 నెలల నుంచి ఎవరికి కూడా ఇంక్రిమెంట్ లేకపోవడం అన్నది ప్రభుత్వం గుర్తించాలి అని చెప్పి ఈ మీడియా ద్వారా తెలుపుతున్నాను. మరి ఇదే కాకుండా 189 క్యాడర్లో మా ఒక్కదాన్నే ఎందుకు పక్కకు తీసి పెట్టారు అన్నది గవర్నమెంట్ మాకు సమాధానం చెప్పాలని అడుగుతున్నామండి. 15,000 ఇన్సెంటివ్స్ని అందులో చూపించడం అన్నది అసలు చాలా బాధాకరము. మరి మిగిలిన వాళ్ళకి ఇచ్చిన ఇంక్రిమెంట్స్ మాకు కూడా ఇవ్వాలని చెప్పి మేము అడుగుతున్నాము. గత సంవత్సరం నుంచి ఏదైతే ఈపీఎఫ్ఓ లేదో మేము మళ్ళీ అది పునరుద్ధరించాలని అడుగుతున్నామండి. దానికి మరి తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మీడియా ద్వారా అడుగుతున్నాము. మేము ఏదైతే విలేజెస్లో చేస్తున్నామో మాకంటూ ఒక నిర్దిష్టమైన జాబ్ చార్ట్ లేకపోవటం అన్నది చాలా బాధాకరం. మాకు దానికి తగ్గట్టుగా మా కేడర్కి అయితే ఏదైతే ఇవ్వాలో దానికి నిర్దిష్టమైన జాబ్ చార్ట్ అన్నది ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నామండి. మరి ఈ సమ్మెను మేము పట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మాకు ఎప్పుడైతే గైడ్ లైన్స్లో ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ప్రకారం ఏదైతే ఇచ్చున్నారో దాని ప్రకారంగా 6 సంవత్సరాలు ఎవరైతే పూర్తి చేసుకున్నారో వారిని రెగ్యులర్ చేయమంటున్నాం. మాకు ఏదైతే అందరికీ ఇచ్చి మమ్మల్ని పక్కన తీసిపెట్టి మినహాయింపుగా ఉంచారో వాటిని మళ్ళీ మాకు ఇవ్వాలి అని మాత్రమే మేము అడుగుతున్నామండి. మరి ఇన్ని రోజులైనప్పటికీ గవర్నమెంట్ మనల్ని చర్చలకి పిలవకపోవడం అన్నది చాలా బాధాకరంగా ఉంది. ఈ మీడియా ద్వారా మేము ఒకటే తెలియజేయాలనుకుంటున్నాము. మనకి అంటే పల్లెలు రూరలే కాదండి, అర్బనే కాదు, మనకి ట్రైబల్ ఏరియాస్లో కూడా చాలామంది పనిచేస్తున్నారు. వారు ఎన్నో బాధలకి ఇబ్బందులకి గురవుతున్నా వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను కూడా లెక్క చేయకుండా ప్రజలకి ఎంతో సేవ చేస్తున్నారు. సార్ మీరు ఈ మీడియాలో మేము చెప్పే ప్రతి ఒక్కటి వింటారని ఆశిస్తున్నాము. మీరు ట్రైబల్ ఏరియాలో గమనించినట్లయితే ఎంఎంఆర్ అన్నది ఐఎంఆర్ అన్నది చాలా వ్యత్యాసం వచ్చింది మా క్యాడర్ వచ్చిన తర్వాత. మీరు అది కూడా గుర్తుపెట్టుకోవాలని అడుగుతున్నాం సార్. మీరు ఫీల్డ్ లెవెల్లో మేము చేసే సేవలు ఏమైతే ఉన్నాయో వాటి గురించి ఎంక్వైరీ వేయమని అడుగుతున్నాము. మేము అడిగే న్యాయబద్ధంగా ఉన్నాయి కాబట్టి ఈ మీడియా ద్వారా మీడియా మిత్రులందరికీ మేము చెప్పదలుచుకున్నది మీకు అందజేయాలనుకుంటున్నాం సార్. మేము అంటే న్యాయంగా మేము ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా మీరు గమనించి మా బాధను అర్థం చేసుకొని మమ్మల్ని చర్చలకి పిలవాలని ఈ మీడియా ద్వారా కోరుకుంటున్నాను సార్.